తిరుపతిలోని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం, అలాగే వయనాడులోని పార్టీ నేత ప్రియాంక గాంధీ అఖండ విజయం సాధించడంతో తిరుపతిలోని ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడపేరు చిట్టుబాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండాలు చేత పట్టుకుని జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. పరస్పరం స్వీట్లు తినిపిస్తూ ప్రజలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా గౌడపేరు చిట్టుబాబు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ తన సర్వస్వాన్ని త్యాగం చేస్తుందని చెప్పారు. దేశంలోని ప్రజాస్వామ్యం, లౌకికవాదం పరిరక్షణకు, దేశ అభివృద్ధికి రాహుల్ గాంధీ కుటుంబం ప్రాణ త్యాగాలు సైతం చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం కలేనన్న పార్టీలకు జార్ఖండ్ ఫలితం ప్రియాంక గాంధీ 4 లక్షలకు పైగా మెజార్టీ సాధించడం ఊహించని పరిణామమని అన్నారు. భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీదేనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాంగటి గోపాల్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రియాంక గాంధీ వయనాడు ఎన్నికల్లో 4 లక్షలకు పైగా ఓట్లతో విజయం సాధించి ప్రబంధనం సృష్టించారని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. భవిష్యత్తులోని ఏపీలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా ఎస్సీ విభాగపు అధ్యక్షుడు చిత్తూరు శివశంకర్ మాట్లాడుతూ దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలు కాంగ్రెస్ వెనకే ఉన్నారని అన్నారు. ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు. జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు భవిష్యత్తులో అన్ని రాష్ట్రాల్లో పునరావృతం అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలోని పిసిసి ప్రధాన కార్యదర్శులు తమట వెంకట నరసింహులు, లోకేష్ రెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి సుప్రజ, పిసిసి ఎస్సీ విభాగపు కన్వీనర్ బోయిన నరేంద్ర, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు శివబాలాజీ, కాంగ్రెస్ పార్టీ తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి తలారి గోపి, నాయకులు వెంకటరామయ్య, దావన్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇండియా కూటమి విజయం సాధించడం మాకెంతో గర్వకారణంగా ఉంది. అదేవిధంగా వైనాడులో మా ప్రియాంక గాంధీ గారు 3,94,000 ఓట్లు పైచులుకుతో గెలవటం అనేది మన దేశానికే శుభప్రదం. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారి నేతృత్వంలో 2029లో కాంగ్రెస్ పార్టీ దేశంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా విజయం సాధించి దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి, రాష్ట్రంలో శర్మిలారెడ్డి గారు ముఖ్యమంత్రి కానున్నారు. జై కాంగ్రెస్. ఈరోజు దేశంలో స్వతంత్రం తీసుకొని వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, త్యాగాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు 2 రాష్ట్రాల్లో ఎన్నికలు చూసినట్లయితే జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం, వయనాడులో ఈరోజు మన ప్రియాంక గాంధీ గారు, గతంలో రాహుల్ గాంధీ గారు రాయ్బరేలీలో వయనాడులో అత్యధిక మెజార్టీ 3,64,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందితే ఆయన కొన్ని కారణాల వల్ల రాజీనామా చేస్తే ఈరోజు ప్రియాంక గాంధీ గారు మొట్టమొదటిసారిగా పోటీ చేసినటువంటి వ్యక్తి 4 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందడం ఈరోజు రాబోయేటువంటి 2029 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం తథ్యమని మరొక్కసారి ఈ యొక్క అపోజిషన్ పార్టీలైనటువంటి భారతీయ జనతా పార్టీకి మేము తెలియజేస్తున్నాము. కాబట్టి ఈరోజు త్యాగదనుల పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని మరొక్కసారి మేము తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క విజయ చిహ్నానికి మేము ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని కేరళలోని వయనాడులో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో శ్రీమతి ప్రియాంక గాంధీ దాదాపు 4 లక్షల ఓట్లతో మెజార్టీతో గెలుపొందటం, అదేవిధంగా జార్ఖండ్ రాష్ట్రంలో ఇండియా కూటమి గెలుపొందటం, దానికి మేము సంతోషంగా ఈరోజు తిరుపతి సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకుంటున్నాము. ఇది 2029 నాటికి భారతదేశంలో ఇండియా కూటమి విజయం సాధించి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదే జరగాలని చెప్పి అదే సంకల్పంతో మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసి రేపు 29 నాటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తేవడానికి మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. దేశంలో ఈ విజయం దేశానికి ఒక శుభ పరిణామం. ఎందుకంటే దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే కుటుంబానికి చెందినటువంటి
ప్రియాంక గాంధీ గారు ఈరోజు వైనాడ్లో దాదాపు 4 లక్షల మెజారిటీతో గెలవడం ఈ దేశానికి శుభపరిణామం. అదేవిధంగా ఈ దేశంలో మత రాజకీయాలు అతీతంగా అదేవిధంగా కుల రాజకీయాలను చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఇంకా మొట్టమొదటి నెక్స్ట్ గవర్నమెంట్ దింపడానికి ఇది ఒక శుభపరిణామంగా భావిస్తున్నాం. అదేవిధంగా తిరుపతి సిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ యొక్క సంబరాలను చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి ఇది ఒక తొలి అడుగుగా మేము భావిస్తున్నాం. జై కాంగ్రెస్.